ప్రముఖ నటుడు మాధవన్ తన 55వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. రెహనా హై తేరే దిల్ మే లాంటి సినిమాలతో ప్రేమకుడిగా గుర్తింపు పొందిన ఆయన, ఇప్పుడు విలక్షణ నటనతో అలరిస్తున్నారు. ఆయన సినిమా ప్రస్థానం, ఆస్తుల విలువ గురించి తెలుసుకుందాం. నటుడు మాధవన్ జూన్ 1న తన 55వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 1970లో జంషెడ్పూర్లో జన్మించిన ఆయన తమిళ, హిందీ సినిమాల్లో నటించారు. 2023లో రాకెట్రీ సినిమాతో దర్శకుడిగా మారారు. ఇది మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ. 2001లో రెహనా హై తేరే దిల్ మే సినిమాతో మాధవన్ ప్రశంసలు అందుకున్నారు. జ్యోతికతో డోలీ సజా కే రఖ్నా లో నటించారు. మణిరత్నం దర్శకత్వంలో 2000లో వచ్చిన అలైపాయుతే ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతోనే ఆయనకు చాక్లెట్ బాయ్ ఇమేజ్ వచ్చింది. కానీ ఇప్పుడు మాధవన్ విలక్షణ నటనతో మెప్పిస్తున్నారు. కేసరి 2లో అక్షయ్ కుమార్తో కలిసి నటించారు. సైతాన్ లో విలన్గా నటించి అలరించారు. తమిళంలో ఇటీవల నటించిన టెస్ట్ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాలో నయనతారతో కలిసి నటించారు. కేసరి 2 చిత్రంలో మాధవన్ బ్రిటిష్ ప్రభుత్వం తరపున వాదించే లాయర్ పాత్రలో నటించారు. జలియన్ వాలాబాగ్ ఉదంతం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీలో అనన్య పాండే కీలక పాత్రలో నటించింది. 3 ఇడియట్స్ సినిమాకు మాధవన్కు 65 లక్షలు పారితోషికం ఇచ్చారు. సైతాన్ వెబ్ సిరీస్కు 10 కోట్లు అందుకున్నారు. 15 నుండి 16 ఏళ్లలో ఆయన పారితోషికం 1468 పెరిగింది. సంవత్సరానికి 12 నుంచి 15 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. మాధవన్ ఆస్తుల విలువ 115 కోట్లు ఉంటుందని అంచనా. కథ నచ్చితేనే సినిమాల్లో నటిస్తారు. గత 4 ఏళ్లుగా డబ్బు సంపాదించలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బైక్లంటే ఆయనకు చాలా ఇష్టం. చాలా లగ్జరీ బైక్లు కొన్నారు. చివరగా, లవర్ బాయ్ ఇమేజ్ నుంచి విలక్షణ నటుడిగా ఎదిగిన మాధవన్ యొక్క విజయగాథ, ఆర్థిక స్థితిగతులు ఇక్కడ చూశాం. తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నారు.